హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి. అదేంటంటే ఈ జనరేషన్లో పిల్లలు వాళ్ళ ఫెయిల్యూర్స్కి అటు తండ్రినో తల్లినో బాధ్యుల్ని చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. అంటే తండ్రిని కార్నర్ చేసుకుంటూ తల్లిని కార్నర్ చేసుకుంటూ నువ్వు మాకేం చేసావని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చింది? అటు పిల్లల్ని మనం బ్లేమ్ చేయాలా, ఇటు తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా అనేటువంటి విషయాలపైన ఒక క్లారిటీ తీసుకుందాం ఎండమూరి గారి మాటల ద్వారానే. పదండి. నమస్తే గురూజీ. నమస్తే. ఈ జనరేషన్ పిల్లలు గురూజీ చాలా సెల్ఫిష్గా తయారైపోతున్నారు గురూజీ. వాళ్ళ గురించి మాట్లాడదాం. మంచి కథ రూపంలో మాకు చెప్పండి, అసలు ఎందుకు వీళ్ళు సెల్ఫిష్? పిల్లల్లో ఉండే సెల్ఫిష్నెస్ గురించి ఒక అద్భుతమైన స్టోరీ ఈ మధ్య ప్లాన్ చేశాను. కొంచెం బేస్ మాత్రం ఎక్కడి నుంచో. ఒక కుర్రవాడికి అరౌండ్ 40-35 ఇయర్స్ ఉంటాయి. తల్లికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఓకే. పిల్లలేమో 8th క్లాస్ 7th క్లాస్ చదువుతూ ఉంటారు. తల్లి తాలూకు కిడ్నీ ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీ పెట్టాలంటే అరౌండ్ 10-15 lakhs అవుతుంది. ఈ పిల్లలకి చదివించడం కోసం 13-15 lakhs మంచి స్కూల్లో మామూలుగా చదివించవచ్చు. ఈజ్ ఎ డాక్టర్, చదివించవచ్చు. కానీ స్వార్థంతో ఏం చేస్తాడంటే తల్లి పక్క రూమ్లో నిద్రపోతుందని తెలిసి కూడా భార్యతో డిస్కస్ చేస్తాడు. మరి పిల్లలు ఎలా చదివిస్తాము, తల్లికి కిడ్నీ ఇస్తే అది పొద్దున తల్లి చెప్తుంది బ్రేక్ఫాస్ట్ టేబుల్, నాకు అక్కర్లేదురా నేను ఎలాగో చచ్చి అదే విన్నావా అమ్మా నువ్వు. హీ ప్లేస్ ద గేమ్. అంటే పర్లేదురా నేను ఎలాగపోయేదాన్ని, నా కిడ్నీ ఎందుకు అని చెప్పి షీ డైస్. అప్పుడు చచ్చిపోయిన తర్వాత డాక్టర్ చెప్తాడు, నీకు సరిగ్గా చదువు వచ్చేది కాదు, ఫెయిల్ అయ్యేవాడివి, నేను ఎట్లాగైనా డాక్టర్ని చేయాలని చెప్పి నీ తల్లి ఒక కిడ్నీ అమ్మేసింది నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అందుకని ఆవిడకి ఒకటే కిడ్నీ ఉంది, అది పాడైంది అన్నప్పుడు వీడు శ్మశానానికి వెళ్తాడు. అమ్మా నేను ఎంత రాక్షసుని అంటే నువ్వు వింటున్నావని తెలిసి కూడా పక్క రూమ్లో నువ్వు వినబడాలని, నువ్వు ఎలాగో వద్దంటావు అని తెలిసి చేశానని చెప్తాడు. ఇలాంటి స్టోరీస్ మనం పిల్లలకి చెప్పాలండి, ఈ స్వార్థం తగ్గాలండి. డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటికి కూడా పేరెంట్సే బాధ్యులుగా చేస్తూ ఉన్నారు గురూజీ. దీనికి కారణం కూడా ఒక రకంగా పేరెంట్సేనండి. ఉదాహరణకి మీకు ఫాదర్ ఉన్నారా? మీ ఫాదర్ ఎప్పుడన్నా వాళ్ళ ఫాదర్ ఇంకా ఉండుంటే మీరు చూస్తుండగా ఆ ఫాదర్ని ముట్టుకోవడం కానీ కాళ్ళు నొక్కడం కానీ చేశారా? చేయరండి. 30-40 years దాటిన తర్వాత పిల్లలు చూస్తుండగా ఈ ఫాదర్స్ తాతలతో నాయనమ్మలతో క్లోజ్గా ఉంటే ఓహో మనం కూడా ఇలా చూసుకోవాలి అనిపిస్తుంది. నేను ప్రతి క్లాస్లో చెప్తా పేరెంట్స్కి, మీ పిల్లలు చూస్తుండగా మీరు మీ పేరెంట్స్తో క్లోజ్గా ఉండండి, అదే మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పండి, చేతులు తీసుకొని ఇట్లా నవ్వుతూ మాట్లాడండి మీ పేరెంట్స్తో. అప్పుడు వీళ్ళు కూడా ఇలా చేస్తారు. పిల్లలు ఎప్పుడైనా 3-4 స్టేజ్ల్లో పెరుగుతారండి. ఫస్ట్ స్టేజ్ నేను బాగలేను, ప్రపంచం బాగలేదు, ప్రతిసానికి ఏడుపే. సెకండ్ స్టేజ్ డేంజరస్ స్టేజ్, అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. నాకు ఇది లేదు, మా ఫ్రెండ్కి కారు ఉంది, నేను అందంగా లేను. ఈ టైంలో పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా గోడలాగా రక్షణ ఇస్తే థర్డ్ స్టేజ్లో నేను బాగున్నాను వాళ్ళు బాగాలేరన్న స్టేజ్. నా పేరెంట్స్ చూడండి, పేరెంట్స్ ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటే వాడు లోపలికి వెళ్ళి హైడ్ ఆడని వెళ్ళిపోతాడు లోపలికి, వాడు ఒక కంప్యూటర్ అది ఉంటూ ఉంటుంది. ఈ స్టేజ్లో కరెక్ట్గా ఉండాలి అంటే సెకండ్ స్టేజ్లో బాగా చూసుకోవాలి. సో ఆల్వేస్ బ్లేమ్ పేరెంట్స్ ఓన్లీ. ఎప్పుడైతే నువ్వు పిల్లలకి ప్రేమ ఇవ్వలేదో నువ్వు దాన్ని ఆశించలేవు, అది నా ఉద్దేశం. అలానే గురూజీ చాలా కేర్లెస్గా ఉంటారు గురూజీ. చేసేటువంటి పనికి సంబంధించి ఒక విలువ ఇవ్వరు, గౌరవం ఇవ్వరు. కొంతమంది ఏంటంటే చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టుగా ఉంటారు, ఎవరితో షేర్ చేసుకోరు, అభిప్రాయాలు పంచుకోరు. మరి ఈ కేటగిరీని ఎలా చూడాలి? అభిప్రాయాలు పంచుకోలేని వాళ్ళు ఇంట్రోవర్ట్ 3 రకాలుగా ఉంటారండి వీళ్ళు. ఫస్ట్ ఈజ్ ఎక్స్ట్రావర్ట్స్, అంటే అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడేవాళ్ళు. ఇంట్రోవర్ట్స్ అంటే అవసరం ఉన్నా మాట్లాడలేను. ఈ రెండింటికన్నా మధ్యలో ఇంకోటి ఉంది రిజర్వ్నెస్ అని. అది నేను యాక్సెప్ట్ చేసేది అదండి. అంటే అవసరం వచ్చినప్పుడు విపరీతంగా మాట్లాడు, అవసరం లేనప్పుడు అంతర్ముఖుడు, పుస్తకాలు చదువుకో, ప్రకృతిని ఆస్వాదించి. ఇది బెస్ట్ పాలసీ అని నా ఉద్దేశం. మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు మాత్రం చాలా జోవియల్గా చాలా బాగుండాలండి. ఓకే. మీ ఇంట్లో ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, మీ బ్రదరు, హీఈస్ 8 years old అనుకోండి. వాడు పొద్దున్న 5 o'clock లేస్తాడు, కొంచెంసేపు ప్రార్థన చేస్తాడు, 6 o'clock స్నానం చేసేస్తాడు, అమ్మకి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, రూమ్ అంతా నీట్గా ఉంచుకుంటాడు, తన పని తను చేసుకుంటాడు, సాయంత్రం నీతో కలిసి టీవీ చూస్తాడు. ఇలాంటి బ్రదర్ ఉంటే బాగుంటుందా బాగోదా ఇంట్లో? అది మీరే అయితే ఇంకా బాగుంటుంది కదా. మీరు కూడా అలా కళకళలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్, కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. అంటే ముఖ్యంగా కాలేజీ రోజుల్లో బాటిల్ ఇలా పట్టుకొని పళ్ళతో బీర్ బాటిల్ తీయటం, మోటార్ సైకిల్ చేతులు వదిలేసేసి నడుపుకుంటూ వెళ్తే, ఇవన్నీ వీళ్ళు గెలుపుకు సూచనలు అనుకుంటారు. మీరు కాలేజీలో చదువుకున్నారు కాబట్టి ఒక లెక్చరర్ పాఠం చెప్తుంటే వెనకాల వెలు అంటాడు, 10 మంది నవ్వుతారు, టీజ్ చేయడం. ఆ 10 మంది కోసం వీడు మొత్తం పాఠం పాడు చేస్తున్నాడు, ఇంకో 50 మంది పాఠం.
ఇలాంటివన్నీ పేరెంట్స్ చెప్పాలండి. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఇదే. నిజంగా ఐడెంటిటీ ఉన్నవాడు మొత్తం ప్రపంచం అంతా తను గుర్తించాలి అనుకుంటాడు. అలా కాకుండా ఇలాంటి క్రైసిస్ ఉన్నవాడు ఆ చుట్టూ ఉన్న 4-5 ఎధవలు వీళ్ళలాంటి వాళ్ళే, వాళ్ళు మాత్రం గుర్తించాలనుకుంటారు. దీని నుంచి బయటపడితే దీనికి పరిష్కారం దొరికినట్టే. సో గురూజీ, ఐడెంటిటీ క్రైసిస్ నుంచి పిల్లల్ని ఎలా తీసుకురావాలని పేరెంట్స్కి చెప్పారు. ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి పిల్లలకి చాలా చాలా ఉన్నాయి. పేరెంట్స్ చేయాల్సిన బాధ్యతల్లో అవేకనింగ్ ది జైంట్ విత్ ఇన్ అంటారండి. అంటే ప్రతి పిల్లవాడిలోనూ ప్రతి పిల్లవాడు నాకు చేసినంత ఒక వజ్రం అండి. సరిగ్గా స్థానం పట్టకపోతే అలా తయారవుతారు. నేను క్లాసులో కూడా చెప్తూ ఉంటాను, 10 మంది ఒసామా బిన్ లాడెన్ ఉంటారు, 50 మంది అబ్దుల్ కలాంలు ఉంటారు. ఈ 10 మందిని చూసి మనం యువత పాడైపోయింది అనుకుంటాం, కానీ అది కాదండి. వీళ్ళని కూడా స్థానపడితే వీళ్ళు అబ్దుల్ కలాంలా తయారవుతారు. ఇదంతా ఎలా మనం మేనేజ్ చేస్తున్నాం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఇంకొక మహాన్వితమైన వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు. వాడిని జోగొట్టేది ఎవరంటే ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోను, ఇవన్నీ జోగొడుతూ ఉంటాయి. వాడిని నిద్ర లేపాలి, వాడిని నిద్ర ఆ పని పేరెంట్స్ చేయాలి. దీనికి ఒక కథ చెప్తాను. ఒక కుర్రవాడికి మార్కులు సరిగ్గా రావట్లా. మార్కులు బాగా రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే కాబట్టి ఒక విషయం తెలిసింది. ఒక అడవిలో ఒక తాయెత్తు ఉంది ఒక మనిషి దగ్గర. ఆ తాయెత్తు కానీ కొంచెం నీళ్ళలో కలిపి తాగేస్తే అద్భుతమైన మెమరీ వస్తుంది. ఆ తాయెత్తు కోసం వెళ్తాడు. వీడు వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. పడుకోమంటాడు ఆ మహర్షి ముని. పడుకోమన్నప్పుడు రాత్రి అసలు లేట్గా వెళ్ళింది కూడా పడుకుందామని. ఆ మహర్షితో పడుకున్నప్పుడు నిద్రపోతుండగా అంతా ఎతుకుతాడు, దొరకదు. మహర్షి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పొద్దున్న వెళ్ళినప్పుడు మళ్ళీ ఎతుకుతాడు, దొరకదు. అతను వచ్చిన తర్వాత ఏంటి నాయన బాగా వెతికావా అంటాడు. ఈ షాక్ అవుతాడు. మీకు తెలిసిందా ఇది అంటాడు. అవును తెలిసింది నాయన, కానీ నేను వెళ్తూ ఆ మూలికని ఎక్కడ పెట్టానో తెలుసా నీకు అన్నాడు. తెలుసు, నీ తల కిందే పెట్టాను, తలదిండు కింద, పిల్లో కింద. నువ్వు అంతా వెతికావు కానీ ఆ మూలిక నీ తల దగ్గరే ఉందన్న విషయం మర్చిపోయావు అంటాడు. బ్యూటిఫుల్ మొరల్ ఉన్న స్టోరీ ఇది. ప్రతి మనిషిలోనూ గెలవాలనే ఒక జైంట్ తనలోనే ఉంటాడు. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో హీ బికమ్స్ ఎ స్టాల్వర్ట్. సో తాను తెలుసుకోవడమే తాను సక్సెస్ అవ్వడం. దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యూస్ అనే వర్డ్ నుంచి వచ్చింది ఎడ్యుకేషన్. ఎడ్యూస్ అంటే నో థై సెల్ఫ్, నిన్ను తెలుసుకోవటమే ఎడ్యుకేషన్. ఓకే గురూజీ, ఈ కైండ్ ఆఫ్ మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు ఓవర్ నైట్లోనే ఏదో జరిగిపోవాలనుకుంటారు, కానీ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే అది రీచ్ అవ్వగలమా అనేటువంటి ఆ ఆలోచనని అసలు వాళ్ళు తీసుకునే తీసుకోవట్లేదు. పాయింట్ అండి ఇది. సక్సెస్ అనేది 2 రకాలండి. లాటరీ సక్సెస్ ఒకటి. లాటరీ సక్సెస్ అంటే సడన్గా పైకి వచ్చేయడం, ఒక హిట్ అవ్వటం, దానివల్ల పైకి వచ్చేయడం, ఒక సినిమా హిట్ అవ్వడం, అది లాటరీ సక్సెస్ అంటారు. నిజంగా విద్వత్తున్న సక్సెస్ వేరండి. సో మీరు అడిగిన ప్రశ్నలో యువత అనేది 3 రకాలండి. మామూలు టెంపరీ సక్సెస్తో పైకి వచ్చి తర్వాత కుంగిపోయిన వాళ్ళు. ఇప్పుడు మా కొత్త డైరెక్టర్లు ఉన్నారు, ఒక పిక్చర్ అద్భుతంగా ఉంటుంది, సన్మానాలు గిన్మానాలు, తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడు కనబడ్డు, ఇది ఒక రకం. 2 కంటిన్యూస్ సక్సెస్ ఉన్నవాళ్ళు, మా రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, వీళ్ళందరూ కంటిన్యూ. 3వది అసలు సక్సెస్ లేని వాళ్ళు. ఈ సక్సెస్ లేని వాళ్ళు మళ్ళీ 2 రకాలండి. టాలెంట్ ఉండి సక్సెస్ లేని వాళ్ళు, టాలెంట్ ఉందని కూడా సక్సెస్ లేని వాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది కదా, వాడు ట్రై చేస్తూనే ఉంటాడు సినిమాల కోసం, దండయాత్ర. ఆ బ్రేక్ త్రూ రాదు, ఎందుకంటే వాడికి టాలెంట్ లేదు. కానీ కొంతమంది వేటూరు సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళే ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయనకి ఇచ్చిన తర్వాత మహోన్నతంగా అగ్నిపర్వతం పేలినట్టు ఆయన నుంచి జల ఉప్పొంగింది. కాబట్టి ఒక బ్రేక్ త్రూ అనేది కావాలండి. సక్సెస్ లేకుండా, నీలో విద్వత్ లేకుండా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు కనీసం ఒక 10,000 మంది ఉంటుంటారు. మీకు తెలుసు కదా, వీళ్ళకి విద్వత్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోతుందండి కరెక్ట్గా. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. 2వ విషయం ఏంటంటే బ్రేక్ త్రూ గురించి చెప్పాను కదా. బ్రేక్ త్రూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంటిన్యూయన్స్ ఇన్ సక్సెస్. అర్థమవుతుంది కదా మీకు. ఫస్ట్ బ్రేక్ త్రూ అంటే డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి, నడక సాగించాలి. ఈ 2 విభిన్నం అండి. నేను కుక్క అని ఒక మంచి నాటిక రాశాను. దాని తర్వాత ఒక ఊరి కథ అనే సినిమా తీసాం మృణాల్ సేన్తో. బిఎస్ నారాయణ అని చెప్పి ఊరిముడి బతుకులు, ప్రాణం ఖరీదు, ఈ డైరెక్టర్తో ఇంకో సినిమా తీసా, ఆడది గడప దాటితే, డైలాగ్స్. ఈ 3టితో బ్రేక్ త్రూ రాలేదండి. అభిలాష చిరంజీవితో చేసినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు, జగదేకుడు చేసినప్పుడు ఒక్కసారి ఉప్పెన్లాగా వచ్చేసింది. సో అభిలాష కన్నా మంచు పల్లకి ఈజ్ ఎ బెటర్ ఫిల్మ్ అకార్డింగ్ టు మీ. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, చిరంజీవి అదంతా ఓకే. రక్త సింధూరం ఈజ్ ఎ బెటర్ ఫిల్మ్, నేను వర్క్ చేసిన. కానీ ఆ బ్రేక్ త్రూ వచ్చే వరకు మాత్రం కష్టపడాలండి. ఇలాగే పర్ణశాల అని ఒక అద్భుతమైన పుస్తకం నాకు తెలిసినంతలో, నా ఉద్దేశంలో పర్ణశాల, చెంగలో పోదండ.
అన్నిటికన్నా ఫస్ట్ పుస్తకం ఋషి అని చెప్పి ఒక యువకుడి జీవితంలో 3 రాత్రులు ఎలా గడుస్తాయనేది. ఈ 3 నాకు తెలిసినంతలో మంచి నవల్స్ ఉన్నాయి. కానీ ఒక కమర్షియల్ నవల తులసిదళం వచ్చిన తర్వాత బ్రేక్ త్రూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇంక వెన్నెల ఆడపిల్ల, ఛాలెంజ్ ఇవన్నీ వచ్చేసి. అలాగే విజయం వైపు పైన అని ఒక పుస్తకం రాశాను. మీరు మంచి అమ్మాయి కాదు అని ఒక పుస్తకం రాశాను. మిమ్మల్ని మీరు గెలవటం ఎలా, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలంటే 4 పుస్తకాలు రాసిన తర్వాత విజయానికి 5 మెట్లు రాసిన తర్వాత బ్రేక్ త్రూ వచ్చింది. కొన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోవడం. సో నువ్వు ఎప్పుడైనా సరే తలుపు దగ్గర నిలబడి ఉంటే ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ తలుపు కొడుతుంది, తలుపు తీసేయి, లోపలికి వస్తుంది. ఇది బ్రేక్ త్రూ. మనకి నచ్చినటువంటి వాటిల్లో సక్సెస్ అనేది ఒకప్పుడు రాకపోయినా మనము అంటే మనకి మనసుకి నచ్చుతుంది, బాగా చెప్తున్నారు. సో దానికి సక్సెస్ రాలేదు, కానీ వేరే దానికి సక్సెస్ వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మన సిచ్యువేషన్ ఇది నా జీవితంలో కూడా వచ్చింది. నేను చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తయిన తర్వాత తిండి కోసం ఆంధ్ర బ్యాంక్లో పనిచేశాను. ఒక 10 సంవత్సరాలు ఎందుకు వచ్చిందో భగవంతుడు అనుకుంటూనే పనిచేశాను. కానీ ఇంకోవైపు ఈ నవల్స్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇది వచ్చేసరికి ఈ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడని చెప్పాను కదా. కొంతమంది అందరికీ నాలాగా ఈ బ్యాంక్ ఉద్యోగం వదిలేసేసి టాప్ పొజిషన్ నుంచి ఇలా రావటం సాధ్యపడకపోవచ్చు. అందుకని వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నీ పని నువ్వు ఒక కర్తవ్యంలా చేస్తూ ఈవినింగ్స్ ఏం చేస్తావు? ఈవినింగ్స్ అంటే వెళ్ళి హోటల్లో కూర్చోవడం కాదు కదా. కాబట్టి అప్పుడు నీ వృత్తిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక స్టేజ్లో ఒక పల్లెటూరులో ఉన్నావు నువ్వు, నీకు బాగా పాడగలనని నమ్మకం ఉంది. ముందు హైదరాబాద్లో చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వు. ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ పాటలు పాడేవి ఈ షోస్లో. ముందు చేరు, నీకు 1 yearలో తెలిసిపోతుంది నీ కంఠం ఓకేనా, అసలు ఆడియన్స్ ఒప్పుకుంటున్నారా లేదా అని. నీకు వచ్చే నష్టమే లేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యావు అనుకో ఉద్యోగం ఉంది, ఇక్కడ సక్సెస్ అయ్యావు అనుకో యూ విల్ బికమ్ ఏ కరోర్పతి. ఇలాగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. అయితే కొంతమంది మనం చూసినట్లయితే గురూజీ, ఇప్పుడు ఏదైనా జరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఫెయిల్యూర్ వచ్చింది, అయితే ఇలా కాకపోయి ఉండుంటే ఇంకా బాగుండేది అని అనుకుంటూ అసలు లేదు అదే జరగాలి అనేటువంటి ఒక మూర్ఖత్వపు మొండి వైఖరితో ఉంటారు గురూజీ. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు మనం? నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకునేవాడిని మనం ఏం సాధించలేమండి. మళ్ళీ మీరు నా జీవితమే తీసుకుంటే, వెన్ ఐ వాజ్ బోర్డ్ విత్ మన బ్యాంక్ వర్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ కేమ్ టు నావెల్ రైటింగ్. నావెల్ రైటింగ్లో సడన్గా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత నావెల్స్ పోయినాయి. ఇమీడియట్లీ ఐ వెంట్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఎన్ని రాస్తాం. దాని తర్వాత ఐ కేమ్ టు యాంకరింగ్ అండ్ డూయింగ్ ఆల్ దిస్ టీవీ దిస్ వన్. ఈ లైఫ్లో ఇంక లైఫ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ టు ప్లాన్ లైక్ దిస్. ఒక సెలయేరులాగా వెళ్తూ ఒక 40-70 ఏళ్ళ వరకు, 77 వచ్చిన తర్వాత జీవనదిలాగా సముద్రంలో కలిసిపోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే. అప్గ్రేడేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు లైఫ్లో. మలుపులు అండి. అప్గ్రేడేషన్ అనే పెద్ద పదం వాడకండి, మలుపులు ఉండాలి. మలుపులు ఉండాలి, లేకపోతే వెరైటీ ఉండదు జీవితంలో. చాలా మంది చూడండి సెలవులకి ఎప్పుడూ షిర్డీ కానీ తిరుపతి కానీ వెళ్తారు. వాళ్ళకి ఆ రొటీన్నెస్సే నచ్చుతుంది. మరి వాళ్ళు ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా కొంతమంది అదే వాళ్ళు తినాలనుకున్న ఫుడ్ మాత్రమే తింటారు. హోటల్లో కూడా తింటారు. దీన్ని రొటీన్నెస్ అంటారు. అందుకే షడ్గుణ ఐశ్వర్యాల్లో ఎంతూజియాజం కూడా ఒక ఐశ్వర్యం అని చెప్పాను. మనిషి ఆనందంగా బతకాలంటే ఆరోగ్యము, కీర్తి, ప్రేమతో పాటు ఉత్సాహం ఉండాలి. జీవితం పట్ల వెరైటీ కోరుకోవాలి. ఒక పెళ్ళాంతో తప్ప మిగతా అన్నీ వెరైటీగా ఉండాలి. అంతే కదా. అంతే. సో గురూజీ, కొంతమంది మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే, అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని పక్కన ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. వాటి వైపు అసలు అడుగే వేయరు. పైగా ఈ ప్రాబ్లంకి ఇదే కారణం అనే మొండిగా ఉండటం, దానివల్ల తమ ఓటమికి ప్రాబ్లం ఒకటే కాదు, మీరు ప్రాబ్లం అంటే సమస్య, అలా కాకుండా ఓటమి డిఫీట్ కూడా సమర్థించుకుంటారు. ఉదాహరణకి మాకు తెలిసినంతలో కొంతమంది డైరెక్టర్లు పిక్చర్ ఫెయిల్ అయింది అనుకోండి, వాడు ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే నిర్మాత సరిగ్గా డబ్బులు పెట్టలేదు, స్టోరీలో వేలు పెట్టాడు. ఇంకొంతమంది నిర్మాత బాగా డబ్బులు పెట్టి, లేకపోతే నిర్మాత రామానాయుడు లాంటి పవర్ఫుల్ అయితే ఇంకో రకంగా చెప్పు, జనానికి టేస్ట్ లేదు. నువ్వు ఎవడు తీయమన్నాడు? జనానికి లేని టేస్ట్, నీకు ఉన్న టేస్ట్ ఇంత డబ్బులు పెట్టుకొని చేయొచ్చు కదా. ఇప్పుడు నేను కూడా రైటింగ్స్లో 2 types ఆఫ్ రైటింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ పబ్లిషర్స్ కోసము, ఎడిటర్స్ కోసం, ప్రేక్షకుల కోసం రాసేది, పాఠకుల కోసం రాసేది. రెండోది నా కోసం రాసుకున్నది, అంతర్ముఖం లాంటి పుస్తకాలు. అవి నచ్చితే నచ్చకపోతే, బట్ వీ డోంట్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ దట్. అలాగా నువ్వు ఏం చేస్తున్నావు, నీ పని, ఎన్ని ఓటములు ఉన్నాయి నీకు, అన్ని ఓటములకి ఏమేమి కారణాలు చెప్పుకుంటున్నావు. నీకు సక్సెస్ రాలేదంటే తప్పు సక్సెస్ది ఓటమిది కాదు, నీది. నీలోనే ఎక్కడో ఒక లోపం ఉండి ఉంటుంది. దాన్ని సరిదిద్దుకుంటే నువ్వు పైకి వస్తావు. ఫీల్డ్ అన్నా మార్చు, నీ లోపం అన్నా మార్చుకో. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వే అంటారు?
దట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, నా వాయిస్ చూస్తూనే ఉన్నారు కదా, లేడీ వాయిస్లో ఉంటుంది. నేను పాట పాడతాను, బాలసుబ్రహ్మణ్యాన్ని తొలగించేసి నేను ఫీల్డ్లోకి వస్తానంటే దరిద్రంగా ఉంటుంది. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై ఫీల్డ్ కదా. సో ఫీల్డ్లో మారాలా. ఇప్పుడు నేను రైటింగ్లో ఉన్నాను, రైటింగ్లో నాకు కొన్ని కమర్షియల్ పద్ధతులు ఉన్నాయి. రేపొద్దున మారిందనుకోండి ఫీల్డ్, జనం దే మోర్ వాంట్ అల్పజీవి అలాంటి పుస్తకాలు అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఇదే ఫీల్డ్లో ఉంటూ కొంచెం స్టైల్ మార్చుకొని అలా రాయాల్సి వస్తుంది. సో ఒకటే ఫీల్డ్లో ఉండి స్టైల్ మార్చుకోవటం వేరు. ఉదాహరణ మీరు పర్వతం ఎక్కుతున్నారు, ల్యాండ్ రోవర్ ఎక్కాలి, వెహికల్ మార్చాలి. ఇదే పర్వతం మామూలు రోడ్డు ఉన్నది అయితే 4th గేర్ బదులు 2nd గేర్లో వెళ్ళాలి, కార్ మార్చం. ఇంతేనండి ఎగ్జాంపుల్. అయితే ఈ పాజిటివ్ థింకింగ్, అవకాశవాదం, ఈ రెండింటిని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ ఈ ప్రపంచంలో బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయని నమ్ము. ఆశావాదం అంటే కదా అవకాశాలు ఉన్నాయని నమ్ము. మీరు ఎక్కడో న్యూజిలాండ్లో పుట్టారు, ఇంత అవకాశం ఉందని తెలిసింది ఇక్కడికి వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు ప్రపంచం బాగా విస్తృతం అయిపోతుందండి, గ్లోబలైజేషన్ వచ్చింది. అవకాశాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక చేత తీసుకుని వెళ్ళి ఏ న్యూస్ దగ్గర వేస్తే సరిపోతుందో తెలిస్తే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. టైగర్ వుడ్స్ అని మీరు గోల్ఫ్ ప్లేయర్ తెలిసే ఉండదు, పేరు వినే ఉంటారు. ఒకప్పుడు ఇది కరెక్టో కాదో స్టోరీ తెలియదు కానీ నేను చదివాను, చాలా భేదవాడంట. వీళ్ళు బాల్స్ తీసుకుని వెళ్ళినప్పుడు అదే టైంకి ప్లే గ్రౌండ్లో కారు వేసుకుని ఒకటి దిగి బ్యాట్ తీసుకొని గోల్ఫ్ బ్యాట్ అది తీసుకొని దాని ఏదో అంటారు. టైగర్ వుడ్స్ని చూసి నా దగ్గర బోల్డ్ అని బాల్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఆడటానికి. అప్పుడు టైగర్ వుడ్ నా దగ్గర ఒకటే మాసిపోయిన బాల్ ఉంది కానీ బోల్డ్ అంత గ్రౌండ్ ఉంది కదా. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆశావాదం. ట్రై 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 ఇట్ విల్ కమ్. దీన్ని పెంపొందించుకోవడం ఎలా అంటారు మరి? చేస్తున్న పని పట్ల ఒక ప్యాషన్ ఉండాలండి. ఏదైనా సరే రొటీన్గా ఉండకూడదండి. అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనుకుంటున్నారు. ఒక స్టోరీ చెప్తాను. ఒక కుర్రోడు ఉన్నాడు, హీఈస్ 8th క్లాస్. వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏమన్నా హ్యాండీక్రాఫ్ట్ బొమ్మలు తయారు చేసి తీసుకురమ్మంటే వీడు రాత్రికి స్కూల్ నుంచి రాగానే 6 o'clockకి కూర్చున్నాడు. మరుసటి రోజు కలెక్టర్ వస్తున్నాడు ఎగ్జిబిషన్కి. చిన్న బొమ్మ తయారు చేశాడు, నచ్చలేదు, మళ్ళీ ఆ బొమ్మకి దిద్దాడు, నచ్చలేదు, మళ్ళీ దిద్దు. బొమ్మ చాలా బాగుందండి. తల్లి వచ్చింది, ఎరా టైం 11 అయింది, బొమ్మ బాగుంది కదరా, కలెక్టరు అక్కడ పెడతావు, బోల్డ్ మంది పెడతారు, బొమ్మలన్నింటిని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరికి నచ్చాలి, ఇది బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది కదా అంటే, ఎవరికి నచ్చాలని అడుగుతున్నావమ్మా అంటాడు. అవునరా ఎవరికి నాకు నచ్చాలమ్మా అంటే. ఫస్ట్ నాకు నచ్చకపోతే నేను చేయనండి. ఇప్పుడు కూడా మా కొత్త రైటర్స్కి చెప్తూ ఉంటా, అతను అక్కడికి వెళ్ళాడు బాగుందా, అక్కడికి అతను వెళ్ళాడు బాగుందా, ముందు డిసైడ్ చేసుకో. రెండు ఒకటే అనుకుంటే అసలు లేదు. ఆ పనిలో గురువు లఘువు లఘువా, లఘువు గురువు గురువా, బబన బబరవా, నజబజ జజరా, ఉత్పలమాల వస్తుందా, వచనం కూడా చంపకమాల వస్తుందా, శార్దూలం వస్తుందా, ఎలా వస్తుంది ఆ పన్ను నువ్వు చదువుతూ ఉంటే మనసులో ఒక పనిలాగా రావాలండి. అతను అక్కడికి వెళ్ళి ఆ తలుపు తీసి ఆమెను చూసి ఆ ముంగురుల కదలికను చూసి వచ్చింది కదా, ఇది పాడుకోవడం కూడా బాగుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ ఫైన్. ఇక్కడ మనుషులు 2 రకాలండి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ మనుషులు ఏం చేస్తారంటే వాడు రోజంతా కూర్చొని ఒకటే సూట్ కొడతాడు, దాన్ని 50,000కి అమ్ముతాడు. ఇంకొకడు 10 సూట్లు కొడతాడు, ఒక్కొక్కటి 10,000కి అమ్ముతాడు. వీడికి 50,000 వస్తాయి, వాడికి 50,000 వస్తాయి. బట్ వీడి క్వాలిటీ ఏది తప్పు ఏది కరెక్ట్ అని కాదండి, ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఆర్ యూ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్. ఒకడు 3 వ్యక్తులు చెప్పుల షాపులు పెట్టారనుకోండి, ఒకడు తనే స్వయంగా కొడతాడు చెప్పుల షాపు, ఒక జత కొనాలంటే ₹1,00,000, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక రకం. రెండో వాడు కొట్టడు, మనుషులతో కుట్టిస్తాడు, కానీ క్వాంటిటీ చూస్తాడు. చెప్పి ఇట్లా పట్టుకుంటే క్వాంటిటీ బాగుందా లేదా చూసి అప్పుడు పెట్టుకుంటాడు కొనుక్కొని. ఇది బాటా చెప్పు వాడదే చేస్తాడు. వాళ్ళు ఎప్పుడూ కుట్టరండి, బాగా ఉంది లేదా చూస్తారు. ఇది రెండో రకం. మూడో రకం వాడు ఏదైనా సరే కొనేసేసి గోడంలో పడేస్తాడు. కొన్ని లక్షలు ఉంటాయి, నీకు ఎడంకాల చెప్పు దొరికితే కుడికాల చెప్పు దొరకాలంటే 10 నిమిషాలు ఎతకాలి, కానీ చెప్పు ఖరీదు ₹5 మాత్రమే. వచ్చేస్తుంటారు జనం, వీడికి లాభం వీడికి లాభం వాడికి లాభం ఒకటే. నువ్వు ఏ కేటగిరీకి చెందినవాడో తెలుసుకుంటే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యువర్ సక్సెస్. అయితే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? చాలా ఉండాలండి. ఫస్ట్ సెకండ్ స్టేజ్ గురించి మనం మాట్లాడినప్పుడు పిల్లలు నాకు ఇది చేత కాదు, నాకు లేదు, నల్లగా ఉన్నాను, లేకపోతే డబ్బు లేదు అని చెప్పాను కదా మీకు. ఇలాంటప్పుడే యూ కెన్ డూ ఇట్ అని ఇవ్వాలండి. వాడికి ఏ రంగంలో ఇది ఉందో చేయాలి.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది మన ఎపిసోడ్ చూసేవాళ్ళకి తెలియంది, డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు కదా, వాడు కొంచెం నేర్చుకుంటాడు కదా, అవును. అంతవరకు చాలు కదా. తర్వాత ఫాదరో మదరో కూర్చొని ఎందుకు మిగతాది నేర్పరు? బేసిక్స్ అయితే వాడు నేర్పుతాడు కదా. ఎంత బాగుంటుంది ఆ చేతుల మీద చేతులు పెట్టుకొని నడుపుకుంటూ ఇలా వెళ్ళరా, స్లోగా వెళ్ళరా, ఫాస్ట్గా వెళ్ళరా అంటే దట్ షోస్ యువర్ ఎఫెక్షన్ టువర్డ్స్ యువర్ చైల్డ్. ప్లస్ చైల్డ్ ఆల్సో ఫీల్స్ దట్ నా యొక్క గెలుపులో నా పేరెంట్స్ కూడా పాలు పంచుకుంటున్నారు. అలాగే అంతవరకు ఎందుకండి, పూరీ పిండి కలిపి గోధుమ పిండి పూరీలు వేయిస్తున్నప్పుడు పిల్లల పక్కన కూర్చొని వాళ్ళతో చేయించి ఇలా పొంగాలంటే ఏం చేయాలి, ఎందుకు దళసరిగా వస్తున్నాయి, పెసరట్టు ఎందుకు పలచగా రావటం లేదు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు కదండి. ఎంత బాగుంటుంది లైఫ్. చాలా బాగుంది. ఇవన్నీ చేయటమే సక్సెస్ అండి. సో గురూజీ, మరి ఇదే అంశానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ టిప్ మా కోసం చెప్పండి. పిల్లలు థర్డ్ స్టేజ్లో అంటే 15 ఏళ్ళు దాటిన తర్వాత పెద్దలకు దూరం అయ్యి స్నేహితులకు దగ్గర అవుతుంటారు, కంప్యూటర్లకు దగ్గర అవుతూ ఉంటారు. చిన్న వృత్తం గీసుకొని పెద్దల్ని బయటకు తోసేసినప్పుడు పెద్దలు ఇంకా పెద్ద వృత్తం గీసి చిన్నపిల్లల్ని ఆ వృత్తంలోకి ఆహ్వానిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని ఎలాగా దూరం చేసి పాజిటివ్ థింకింగ్ని ఎలా పెంపొందించుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు.